ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. గవర్నర్ కి జైలు శిక్ష, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎన్నికల వేళ దేశంలో ఒక్కసారిగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కర్ణాటకలో బీజేపీతో పొత్తులో ఉన్న జేడీఎస్ యువనేత ప్రజ్వల్ రేవణ్పై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో సందేశ్ ఖాళీ ఉదంతాన్ని బీజేపీ టీఎంసీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఘటనపై బీజేపీ నాయకులు మమతను అనేక మార్లు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాజ్భవన్లో పొరుగు సేవల్లో పనిచేస్తున్న ఒక యువతి తనను గవర్నర్ సివి ఆనంద్ బోస్ పలుమార్లు లైంగికంగా వేధించారని సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై యువతి ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు సందేశ్ ఖాళీ ఘటనలో టీఎంసీని ఆటాడుకున్న బీజేపీకి ఇప్పుడు బిగ్ షాక్ ఎదురైనట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై టీఎంసీ మమత స్పందించారు. కేంద్రంలోని బీజేపీ నాయకులను, అదేవిధంగా గవర్నర్ సివి ఆనంద్ బోస్పై విమర్శలు గుప్పించింది. అంతేకాకుండా బీజేపీ వాళ్ళంతా మాట్లాడేది ఒకటి, చేసేది మరొకటి అంటూ మమత ఎద్దేవా చేశారు. వెస్ట్ బెంగాల్లోని రాజ్భవన్లోని బంగ్లాలో పిఎస్ రూమ్లో యువతి పొరుగు సేవల కింద పనిచేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.